ఫ్రెండ్స్, గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్స్కి అన్అకాడమీ నుంచి అయితే కొంచెం మంచి ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి త్వరలో ప్రైస్ అనేటువంటిది అయితే హైక్ అవుతుందని చెప్తున్నారు. ఇందులో భాగంగా మీకు 12 మంత్స్కి కనుక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్, 24 మంత్స్కి తీసుకుంటే 4 మంత్స్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ అనేటువంటిది అయితే వస్తుంది. సో మీరు ఎవరి నుంచి క్లాసులు వెళ్ళాలనుకుంటున్నారో, మీ ఎడ్యుకేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రొఫైల్ కూడా మీరైతే ఈ విధంగా చూసుకొని ఫాలో అవ్వచ్చు. మీ సబ్జెక్ట్స్ కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాచ్ కోర్సెస్ అనేటువంటి ఆప్షన్స్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సాధన అని చెప్పేసి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అలాగే ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించినటువంటి కోర్సులు కానివ్వండి, నాంది ఫౌండేషన్ కోర్సు, అలాగే గమ్యం ఫౌండేషన్ కోర్సు అనేటువంటి కూడాను మీకు స్పెసిఫిక్ టాపిక్స్ పైన అయితే కవర్ చేస్తారు. నాంది వచ్చేసి సెప్టెంబర్ 2 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే స్కాలర్షిప్ టెస్ట్ కూడా అయితే మీకు కండక్ట్ చేస్తారు. స్కాలర్షిప్ టెస్ట్ వచ్చేసి గ్రూప్ 2, అలాగే పోలీస్, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫ్రీ మాక్ టెస్ట్ అనేటువంటి కూడాను మీకు కవర్ అవుతుంది. ఆగస్టు 29 వచ్చేసి గ్రూప్ 2కి సంబంధించింది. అలాగే సెప్టెంబర్ 4 వచ్చేసి ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ అనేటువంటిది అయితే ఉంటుంది. తర్వాత స్పెషల్ మారథాన్ క్లాసెస్ అనేటువంటివి అయితే ఉంటాయి. నాంది మారథాన్ కానివ్వండి, పాలిటీ సిరీస్ కానివ్వండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మారథాన్స్ ఇవన్నీ కూడా మీకు కవర్ అవుతాయి. యూట్యూబ్ ఫెస్టివల్ అనేటువంటిది కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మీరు పెయిడ్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకున్నట్లయితే మీకు అన్లిమిటెడ్ సిలబస్ అనేటువంటిది అయితే కవర్ అవుతుంది. టాప్ ఎడ్యుకేటర్స్ నుంచి డౌట్ క్లియరింగ్ సెషన్స్ అయితే ఉంటాయి. తర్వాత మీకు ఫీజు అనేటువంటిది అయితే ఈ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 మంత్కి 1400 అనుకోండి. మీ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన తెలుగు ఎస్పీ అనేటువంటి రెఫరల్ కోడ్ని యూస్ చేస్తే మీకు కోర్స్ అనేటువంటిది 1260కి అవైలబిలిటీలో దొరుకుతుంది. సో ఏదైనా సరే మీకు 10% అయితే అవైలబిలిటీలో దొరుకుతుంది ఎన్ని మంత్స్కైనా కూడాను. హాయ్ ఫ్రెండ్స్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇది ఒక పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి నవరత్న ఎంటర్ప్రైజ్ అయితే చెప్పొచ్చు. అంటే దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ కిందకైతే వస్తుంది. అంటే దాని పరిధిలో ఉన్నటువంటి జాబ్స్ ఇవన్నీ. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. వీటితో పాటు తెలంగాణ ఏదైతే ఉందో ఇక్కడ కూడా మీకు జాబ్స్ అయితే ఉంటాయి. ఒకసారి డీటెయిల్స్ అనేటువంటి చూసే ముందు మీరైతే పూర్తి వివరాలు అయితే ఒకసారి చూద్దాం. పే స్కేల్ వచ్చేసి అంటే స్టార్టింగ్ శాలరీ అనేటువంటిది ఎంత ఉంటుంది అంటే 26,600 రూపాయల నుండి 90,000 రూపాయల వరకు శాలరీ అనేటువంటిది అయితే ఉంటుంది. సో ఇందులో దాదాపు చాలా టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి. అంటే 14 రకాలైనటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే దాని గురించి కూడాను మనమైతే చూద్దాం. సో ఇక్కడ పోస్ట్ నేమ్ కాకుండా పోస్ట్ కోడ్ అనేటువంటిది ఇచ్చారు. సో ఫస్ట్ పోస్ట్కి వచ్చేసి ఒకసారి చూడండి, ఎలక్ట్రీషియన్ ఏదైతే ఉంటుందో అందులో వీళ్ళకి ట్రేడ్ సర్టిఫికేట్ అనేటువంటిది అయితే ఉండాలి. సో ఇందులో మీకు 38 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత ఐటీఐ ఫిట్టర్ కింద వచ్చేసి 144 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకోటి చూసుకున్నట్లయితే మెకానిక్ మోటార్ వెహికల్ ట్రేడ్, ఇందులో 42 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీటికి అప్లై చేసుకోవడానికి మీకు ఏంటంటే కొన్నిటికి ట్రేడ్ సర్టిఫికేట్స్ అనేటువంటివి అవసరం అవుతాయి, మరియు 10th క్లాస్ అనేటువంటిది కూడా మీకు అయితే ఉండాలి. తర్వాత మెషినిస్ట్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించినటువంటి ఒక ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే డీజిల్ మెకానిక్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. మెషినిస్ట్కి వచ్చేసి 13 వేకెన్సీలు, డీజిల్ మెకానిక్కి వచ్చేసి 97. తర్వాత ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ట్రేడ్ కనుక మీరు చూస్తే 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకోటి చూసుకున్నట్లయితే 2nd క్లాస్ బాయిలర్ అటెండెంట్ అనేటువంటి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీకు అయితే ఉండాలి. సో ఈ కోర్సులో మీకు 2 years డ్యూరేషన్ అనేటువంటిది అయితే ఉండాలి. 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత టర్నర్, సో దీనికి వచ్చేసి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డ్రాట్స్మెన్ సివిల్ ట్రేడ్ కింద వచ్చేసి 8 వేకెన్సీలు. అలాగే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్ కింద వచ్చేసి 81 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే 11th పోస్ట్ కేటగిరీ అయితే చూడండి, 10+2 విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్. సో ఇందులో మీరు ఎంపీసీ కనుక ఇంటర్మీడియట్ చదివినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మీరు అయితే ఎలిజిబుల్ అవుతారు. సో మీకు 44 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత సర్వేకి సంబంధించినటువంటి జాబ్స్, సో సర్వేయింగ్లో మీకు ట్రేడ్ సర్టిఫికేట్ అనేటువంటిది అయితే ఉండాలి. ఇందులో 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత వెల్డర్ ట్రేడ్ కనుక మీరు చూసుకున్నట్లయితే 6 వేకెన్సీస్. ఐటీ అండ్ ఈఎస్ఎం లేదా ఐసీటీఎస్ఎం లేదా ఐటీ ట్రేడ్కి వచ్చేసి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత
మీరు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ అనేటువంటిది ఏ విధంగా ఉండాలి అనేది ఒకసారి అయితే చూసుకోండి. జనరల్కి అయితే 18 ఇయర్స్ అనేటువంటిది అయితే మినిమం ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్, నార్మల్గా వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మాత్రమే. తర్వాత ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ వరకు అవైలబిలిటీలు అనేటువంటిది అయితే ఉంటుంది. అంటే మీరు ఏజ్ వరకు మీరైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో సెలక్షన్ ప్రొసీజర్ ఏంటంటే మీకు 3 సెక్షన్స్లో ఉంటుంది. అంటే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఆ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుందంటే 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. సిలబస్ ఏంటి, ఎన్ని మార్క్స్కి ఉంటుంది అన్నట్లయితే ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్ లేదా జనరల్ అవేర్నెస్ కానివ్వండి, తర్వాత ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి క్వశ్చన్స్ వచ్చేసి మీకు 20% క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఓవరాల్ ఎగ్జామినేషన్ మీద. తర్వాత రీజనింగ్, అర్థమెటిక్ లేదా న్యూమరికల్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఒక 20% క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇంకోటి వచ్చేసి డొమైన్ ఆర్ రిలవెంట్ టెక్నికల్ నాలెడ్జ్, అంటే మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి టెక్నికల్ నాలెడ్జ్ మీద 60% క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఓవరాల్గా 100% క్వశ్చన్కి సంబంధించి మీకైతే ఇక్కడ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ నెగటివ్ మార్కింగ్స్ అనేటువంటివి అయితే ఏమీ లేవు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇంగ్లీషు మరియు అస్సామీ లాంగ్వేజ్ 2 లాంగ్వేజెస్లో ఎగ్జామినేషన్ అనేటువంటిది అయితే ఉంటుంది. 2 అవర్స్ పాటు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మీకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్. సో ఇవన్నీ అందరి దగ్గర బేసిక్గా ఉండేటువంటి సర్టిఫికేట్లు. అంటే ఆ కోర్సులు ఎవరైతే రెగ్యులర్గా చేస్తారో ఆ రెగ్యులర్గా చేసినటువంటి అందరి దగ్గర ఈ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి. తర్వాత ఇంకా దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, అలాగే ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది కనుక మీరు చూసినట్లయితే www.oilindia.com అనేటువంటి అఫీషియల్ ఆయిల్ ఇండియా వెబ్సైట్కి వెళ్ళి మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక మీరు చూసుకున్నట్లయితే 23 సెప్టెంబర్ 2021. అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటే ఆగస్ట్ 24 నుంచి సెప్టెంబర్ 23, 2021 వరకు మీరు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ లింక్ అనేటువంటిది అయితే యాక్టివ్గా ఉంటుంది. సో మీరు దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఐడితో లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు కనుక మీరు చూసుకున్నట్లయితే జనరల్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు 200 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటిది అయితే పే చేయాలి. సో ఇది నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు అనమాట. మళ్ళీ ఒకసారి వెబ్సైట్ అయితే గుర్తుపెట్టుకోండి, oilindia.com అనేటువంటిది ఈ జాబ్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో సిలబస్ అనేటువంటిది అయితే నార్మల్గానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ ఏదైతే సబ్జెక్ట్ తీసుకున్నారో ఆ సబ్జెక్ట్కి సంబంధించి కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అంటే నార్మల్గా అన్ని ఎగ్జామ్స్లో ఎట్లా ఉంటుందంటే అర్థమెటిక్, రీజనింగ్ సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు విషయం ఏంటంటే రిలవెంట్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో, అంటే మీ ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ జాబ్కి సంబంధించి మీకు సమ్ నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలి అనే కాన్సెప్ట్ మీద అందులో మీకు ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటివి అయితే అడగడానికి అయితే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ క్లియర్గా మీకు అయితే ఇచ్చారు, ఎన్ని మార్క్స్ ఇస్తారు అనే దాని గురించి కూడాను. సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. శాలరీ వచ్చేసి దాదాపు 26,000 ప్లస్ వస్తుంది స్టార్టింగ్ శాలరీ.